నీ అవ్వ మొగోడు అటు ఇటు కాని దాన్ని లగ్గం చేసుకున్నాడు చూసిన, అటు ఇటు కాని మొగోడు ఆడదాన్ని లగ్గం చేసుకున్నాడు కూడా చూసిన, ఆఖరికి ఆడోళ్ళు కూడా లగ్గం చేసుకున్నాడు చూసిన పో. ఇక బొమ్మంగారు చెప్పినట్టు ఈ ప్రపంచం మన కళ్ళ ముందట అంతం అవుతుంది గాని ఏంది అల్లుల్ని పెళ్లి చేసుకున్న అత్తనా, అల్లుల్ని పెళ్లి చేసుకున్న అత్తనా? నీ అవ్వ గిసోంటి వింతలు విచిత్రాలు చూడటానికే కావచ్చు నేను శానిటైజర్లు పూసుకొని వ్యాక్సిన్లు వేసుకొని మాస్కులు పెట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నది. ఆ మహమ్మారి నుంచి తప్పించుకొని బతికి బట్టగా ఇచ్చినావు కాబట్టే నా బిడ్డకు మొగనివి నా కళ్ళునివి అదృష్టం నీకు దక్కింది కాదయ్యా. దురదృష్టం కింద మా అమ్మారి చేతుల పానాలు పోయినా మంచుకుంటున్నాయి, దానికి మొగుని కాకపోదును నీ కళ్ళుని కాకపోదును. గిసొంటి పాయిదర్ర మాటలు మాట్లాడితేనే దూరాన్ని కాలాడదీసి కింద ముళ్ళకంప పెట్టబుద్ధి అయితే నాకు ఎరికేనా. మా ఇంటి పేరే ముండ్లకంప కాదత్తా, మళ్ళా నువ్వొచ్చేం పెడతావు కింద కంప? ఏమే పని చేసేటప్పుడు నన్ను వలకరిస్తే పాతి పెడతా. అగో ఇన్నవా అత్త, చిలక పలుకులు వాళ్ళకే అంటే పెద్ద పిట్ట పలుకులు వలుకుతుంది నీ బిడ్డ. మా ఆయన నా చెవుల్లో లేవు సీసం పోసుకొని రాలే, పలసగా పలుకుతే నువ్వు దాన్ని వాతి పెడతావని దానికి పెద్ద పిట్ట పలుకులు నేర్పిన ఇన్నవానయ్యా. నువ్వే పిట్టకు పెట్టినట్టు ఉంటావు కాదత్తా, ఇంకా నీ బిడ్డకు నువ్వు పెద్ద పిట్ట పలుకులు నేర్పావా? ఇగో బాగరోళ్ళకత్తే బట్టలు నేర్చినట్టు మాట్లాడుతున్నావేంది అల్లుడు, గీ పలుకులు వలిపితేనే పిట్టకు పెట్టుడు అవుతుంది నీకు వినబడ్డదా. అయినా నన్ను పిట్ట ఉంటది కానీ తీయత్త. అవునే ఇగో మీ అవ్వ వచ్చింది దా. అవ్వా ఇప్పుడే వచ్చినవానే, మంచి ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా కానీ నువ్వేంటి బిడ్డ పురాంగ పక్క పడ్డావు, కంట బొక్కలన్నీ వెళ్ళినాయి, కండ్రేంద లోతుకు పోయినాయి. 4 రోజుల నుంచి జ్వరం వస్తుంది అవ్వా. ఏంది జ్వరం వస్తుందా? అవునయ్యా నా బిడ్డకు 4 రోజులు జ్వరం వస్తుందట. నువ్వు ఇంటికాడు ఉంటలేవా? మరి అది ఏం చేస్తుంది, ఏం తింటుంది, మనిషి ఎత్తున్నదని అవతారం తెలుస్తలేదా? నీ కన్ను కనబడతలేవా? నా బిడ్డ జ్వరంతో అండి పెట్టినా కానీ తినుకుంటూ తిరుగుతున్నావా? నీ తిరుగుడు గంగగోదత్తవను, నీ తిరుగుడు గంగగోదత్తవను, నీకు దావకానే దొరుకుతలేదా? ఎత్తున్న పోరు ఎత్తైంది చూడు, కంట బొక్కలన్నీ వెళ్ళినాయి. దావకాలకు పోదాం రాయా అని అంటే రాలేదు, గోళీలు తీసుకొచ్చేసిన, దానికి నేనేం చేయాలత్తా? ఇగో నాకు కూడా జ్వరం వస్తుంది, నా బాధ ఎవడు పట్టించుకోవాలి చెప్పు? అవ్వా మనం ఇంట్లో కోదాం దాయే. నీకు జ్వరం వస్తుందా? ఆయిల్ పెరుగున్నట్టున్నావు, జ్వరం వచ్చిన పిల్లగాని అయితేనే టచ్ ఫోన్ పట్టుకొని ఒత్తుకుంటా కుర్చీలో కూర్చుంటున్నావు, కాళ్ళాడించుకుంటా. ఇక నేను ఏం చూస్తున్నా ఏం చెప్తున్నా, జ్వరం వచ్చింది తెలియదు, నాకేది తెలియదా? నీ కళ్ళకు నీ బిడ్డనే కనబడుతుంది కానీ నీ పబ్లిక్ సల్లా ఉండయ్యం, పబ్లిక్ వచ్చిండ్రే బస్సులల్లా. దాయే అవ్వ ఇంట్లోకు. ఏ ఉబ్బరిస్తాను ఇవతల కూర్చుంటది, ఫ్యాన్ ఎత్తద్దా? ఏ అద్దు పో బిడ్డ, నువ్వు దేపో మంచిని లేపో, మోకాలు సల్లగా ఉండ లేవత్తలేదు, కూర్చోవత్తలేదు. మాటలకే ఉన్నాడు పాయిలేరు. ఇగో ఆవిడ బుజ్జి అల్లుడిగా రేకులు ఇప్పి స్లాబ్ పోయాడట్నా అని. ఆయన ఈ రేకులు ఇప్పితే ఆయనకు తాటి రిక్కల గత అవుతాయి, అందుకే చెప్తలేడు. ఇక పోయి రింగ్ రోడ్ మీద రావర్క పని నమ్ముకోమని అల్లుండి. ఆయన అవ్వమ్మడానికి కూడా పని చేయడు గాని ఏం కూర వంటవే అవ్వా? ఇంటానా నీ మాటలన్నీ ఇంటానా గాని కొత్తగా ఏమంటావే? నిన్న రాత్రి అంటిన ఆ రామక్క పండ్ల కూర ఉన్నది కదా, అది వేసి పెట్టు, మంచిగా కడుపు నిండా తింటది మీ అవ్వ. కొత్తగా ఏం కూర అంటుతావే అని అడుగుతున్నావు, నేనేమన్నా నా పాసినోటి వచ్చిందా నీ ఇంటికాడ నిన్న మొన్న తినటానికి? ఆకలి మంటతోటి వచ్చిన అఖిలంతా చికెనో మటనో రేపో కౌసుకూరతోటి కమ్మగా తిని పంట. అబ్బా ఏ కూర అంటుతావే కొత్తగా అంటావా? గిట్ట ఆడదా నరకతి బరకతి పట్టే మొగని నేడ చూలే, నువ్వుగాంగ దొరికిన కాళ్ళు నువ్వు. ఇక అత్త నువ్వు చదివిన కాడికి మాజాలు గాని నువ్వు మంచిగా కమ్మ తిని పండుటానికి ఇక్కడ కాసులేము, కళ్యాణ చెట్టు గాతలేవు, నీసు గీసు అని పడుతుంది ఈ అత్తుడితోనే. ఏందయ్యా ఏమో కంట తెరుచుకుంటా మీదికి వచ్చి మాట్లాడుతున్నావు? కట్నం తీసుకోలేదా లగ్గం చేసినప్పుడు? కాసులు లేవు గీసులు లేవు అని అంటున్నావు. ఇక నువ్వేం సుఖ పెడతాను నా బిడ్డను అయినాక బువ్వలు కూరలు పెట్టి. అబ్బర బిడ్డో, అబ్బర మొగోడు అంటేనట ఏమో బండి గిరిక మీద వేసుకొని వచ్చిండట. గిట్నే ఉంటది ఆడిదంటే గీ కొన్న కమ్మలు పెట్టుకుంటా. అది లగ్గానికి ఏం తక్కువ పెట్టినా బంగారం పెట్టలే, పతానం పెట్టలే, ఉంగరం పెట్టలే, అన్ని తీర పెట్టిన అబ్బ పోషక్క అల్లుడు నచ్చవొత్తండని నా ఊళ్ళని మంచి పేరు తెచ్చుకున్నా. నువ్వేం పని చేయకున్నా గాని గివ్వా అన్ని ఎక్కడ అమ్ముకొని కొన్నవి పెట్టుకొని సోకల పడుతున్నారు. గట్ల గట్టిగా అడిగావా? ఏమని కూడా అంట నీదే గౌరవం. ఆయననేమనకన్న కొద్దీ చెట్టు ఎక్కిండు పిల్లగాడు. నువ్వు ఆగరాదే కిన్నరా ఏమో గట్టి అడుగు అనవాటి, మీ అవ్వరాగానే నువ్వు ఆగుతలేవు కదా. నీ సంగతి ఏందత్త? నువ్వు ఎంత పోసినావు కట్నం, నువ్వు పోసిన బోడి లచ్చ కట్నానికి బాగా మాట్లాడబడుతుంది.
అవి ఏడికి మొదలు కాలేదు. నీ బిడ్డకు నా కిన్నెర సాని పూలకే సరిపోలేదు, విన్నావా? నువ్వు కిన్నెర సారి పూలు కొంట నాకేంది, గన్నెర పప్పు కొంట నాకేంది, నీసులేంది నాకు ముద్దది కదా పోయితే పోవయ్యా. ఇగో మా అవ్వ చెప్పింది ఏలేదనుకో, నా పేర్లు నా కీ తీసేసి గా కలిపితే గన్నేరైతది. ఆ పప్పే అన్ని నీకు తినబెట్టి చంపుతా. ఏ అల్లుడు మంచోడే, గన్నేరు పప్పు దాకా ఓడు, నీసుకూర కన్నా అవుతాడు గాని నువ్వు ఇదే పోవయ్యా, ఆకలి అవుతుంది. పాయ బుజ్జి ఇంత చాయ పెడుతూ తలకాయ వచ్చి పాడైతుంది అవ్వ. తీయే. అబ్బో, నా పెళ్ళం అన్నంత పని చేస్తుంది. దానికి కాకు గాకు పెద్ద తేడా తెలియదు. తెత్తా ఎందుకుదేనే, ఇక నేను ఉన్నదే కందుకు కదా, అల్కగా దొరికినా మీకు. అగో ఏంద్రా అంత ఆగమైపోతున్నావు? ఈ ఏంద్రా అంటే ఏం చెప్పాలరా బాలకాలి, నా గోస. నాకు ఉన్నది కదా ఓ శనేశ్వరం, మా అత్త. ఇక అజ్జేయమంటే నాకు ఈ గోస. దానికి నీసు అన్నట ఇంత ఏమైనా పట్టుకొద్దామని పోతాన్నా. నువ్వేంద్రా గట్లా మాట్లాడుతున్నావు? ఇంకా అత్త నీదేవారా? నువ్వు ఏమున్నావురా, ఏమాలు ఉన్నావురా నువ్వు? నీకేం ఏర్పడుతుందిరా బాలకాలి, లగ్గం కాలేదు కదా, అయినాక తెలుస్తుంది. మంచిగా తింటాను బజార్ల పొల తిరుగుతాను, నువ్వు అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? నేను లగ్గమైనా నీ లెక్క భయపడరా? ఇప్పుడు గిట్లనే అనిపిస్తుందిరా. అనుభవం ఉన్నోడు చెప్పినా గానీ ఇంటలేవు కదా, తర్వాత నీకే తెలుస్తుంది. ఓ ఏ పోరా నువ్వు పోసాను. అబ్బా, రాగానే నీసు కూర కావన్నట మా అత్తకు. నీసులేంది పోదుకోవచ్చు లోపలికి. గిట్లయితే మంచిగానే సంసారం పచ్చబడ్డట్టే. కిన్నెరా, ఓ నా కిన్నెర సాని కిన్నెరా, ఇక రాయే. ఏమైంది? ఇగో నీసు పట్టుకొచ్చినా, మంచిగా దగ్గరికి గోలిచ్చి మొత్తం మీ అవ్వకే పెట్టు. నువ్వు అది నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ పోయో కోటలు పట్టుకొని రాపో. ఏంది కోటరా? నేను ఇలా దాగానే ఆయన తాగినానుకో, మీ అవ్వ నన్ను పచ్చి తాగుబోతుంది చెత్తది. అబ్బో సంసారి నా మొగడు ఫుల్ గా దాగి కక్కుకొని కందకంలో పడ్డప్పుడు ఏం లేదు. ఇక గడిచిపోయిన గతాన్ని నాకు మళ్ళా గుర్తు చేయకే, అసలే నా మనసు గందరగోళంలో పడుతుంది. ఇప్పుడు నీ మనసు ఏ గోళంలో పట్టే నాకు అవసరం లేదు కానీ కోటర్ నీకు కాదు, మా అవ్వకు. ఏంది మీ అవ్వ కోటర్ గుద్దుద్దా? ఆ కోటలు గుద్ది తర్వాత నిన్ను కూడా గుద్దుతా. కాదత్తా, ఈ ముక్క మామకి తెలిస్తే పోయి మావంతంతగా వన్ని నీకెందుకయ్యా? ఏమో తెమ్మన్న దేకనట, మామకి తెలితెట్లా, మరిదికి తెలితెట్లా, అన్ని నీతులు వలుపుతాడు. నువ్వు ఎవరినన్నా దాన్ని కానీ నా దగ్గర కోటర్కు పైసలు లేవత్తా. ఏంది కోటర్కు పైసలు లేవా? మరి నువ్వు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు బీరుకు పైసలు లేవా తిన్నావా? తెచ్చదాకొక పట్టు పెడతీవి, ఆయన తాగి మూడు దుడుచుకొని వత్తివి. అల్లుడు ఆడిస్తే మీరు ఆడన్నని అట్లా కింద మీద చేసిన అత్త. ఇప్పుడు నేను ఆడిస్తా నువ్వు వాడు పోయితే పో. ఏంది అట్లా చూస్తానో? తేకపోతే నీకు కా తీసేసి గాతోటి గన్నెల పప్పే గతైతే గాని. నువ్వు ఆ కా దగ్గరనే ఆగే, నేను పోయి ఎవరినో ఒకటి గోకి మీ అవ్వమందం కోటర్ తీసుకొస్తుంది, తాగుతుంది మంచిగా తెచ్చినాక. అవ్వా నువ్వు వచ్చి నా మొగన్ రోగం మంచిగా దింపుతానవే. నేనేం అట్టిగా రాలేదా బిడ్డ నీ ఇంటికి, అన్ని మనసున పెట్టుకొని వచ్చి నిలబడ్డదా? మరి లేకపోతే ఏందే, నా ఇంటికి వస్తే బాలింత కోరినట్టు కోరుతారు. అత్త మామూలేట్ చికెన్ దే మటన్ దే తినమరిగిన కోడి ఇల్లెక్కి కూర్చున్నా అని. ఇక మా అత్త అది ఎటు పడితే ఏదంటే అది ఎత్తది అనుకుంటాను కావచ్చు. కానీ ఆగు పిల్లగా, నీ సాప పొట్టు రాకినట్టు రాకపోతే నా పేరు పోసే కాకపోవాలి. బియ్యం పెడతా. ముఖం పాడు కానీ బాగా కర్రగా అయింది. ఇన్ని రోజులు బోర్ నీళ్ళు కట్టుకుంది, పున్నాల నీళ్ళు కడిగేసరికి ముఖం అంతా కర్ర పిట్టోలు అయింది. ఎట్లుండే ముఖం ఎట్లయింది నాది, నాకే ఒక కర్ర వస్తాను. ఈ అల్లుడు ఏం మనిషో ఎట్ల మనిషో, కోటర్కు రూపాయలు ఇవ్వంటాడు. ఎట్లా బతుకుతారో ఏం కథను. ఇంకా రేపటికల్లా పోరడైతే ఇంకెంతకు ఉన్నదో నా బిడ్డ కోసం. నా కోసం
ఈ రేకులలో ఎట్లా వంటారో ఎట్లా తింటారో ఎట్లుంటారో. మొన్నట్లాక ఎండాకాలం అయ్యే కొద్దిగా తిప్పలైంది కానీ ఇప్పుడు కొంచెం వాన కొడుతుంది కానీ చల్లబడ్డది. బాగానే దూరమా అమ్మటోళ్ళు ఇల్లు ఎవరిదే అదే పవదెత్తున్నాను మీరు బాగానే దూరమా. గా ఆటో లాగా కానీ నేనే అత్తండు కావచ్చు మధ్యలో కలిస్తే ముచ్చడికి ఇట్లా పెడతాండో ఏమో. నీ ముచ్చట మునిగిపోను ఏమన్నా ఇంట్లోకి వచ్చేదా కడుపులోకి వచ్చేదే. కుక్కతోటి ముచ్చటే నక్కతోటి ముచ్చటే ఏమో ముళ్ళ కట్టుకొచ్చినట్టు ఈ మాటలకే ఉన్నాడు. ఒక్కొక్కరు చూడిపో బంగ్లాలు కట్టిండ్రు. నీ దోస్తుగాలు చూడిపో ఎట్లా బతుకుతారు. ఇంటికాడ ఎంత అయినంగా పెరిగితే ఏం లాభం ఉన్నదే. అట్టి సాతగాని ముండ కొడుకు దార పోసినట్టాయే దాని మాట దీని మాట పట్టుకొని. గన్నేరు కిన్నరా ఓ నా కీసిపీట కిన్నరా రాయే దనదన. ఇగో కోటరు మీ అవ్వను ఈ కోటరు ఒక్కటేసారి గుద్దకమని. మా అవ్వ సంగతి నీకు తెలియదు. ఇసొంటి కోటర్లను అది పైటేసిన రోజే గుట్ట గుట్ట మింగింది. అల్లునికి ఏం చూసినవే కప్పలెక్క నోరు తెరిచిండు. ఇన్నని తులసి నీళ్ళు పోయి మరి. తులసి నీళ్ళు కాదే అవ్వా గర్నె నీళ్ళు పోతే గుట్టుక్కన మింగుతాడు. నాకు ఇప్పుడే నూరేళ్ళు నిండలేదే నీళ్లు మింగటానికి. నువ్వైతే పోయి కోటరు కొట్టుకో అత్త. నేను అట్లా కోటిగాని దుకాణాలకు వేస్తా. అవ్వా కూరుడికిందే. కోటరు కూడా ఒడిచింది బిడ్డ. మరి చెప్పనా నా బక్కమ్మ కూడా వచ్చే వరకు ముక్కలు మొత్తం మింగి ఉత్త పులిసే ఉంచానికి. దించు మరి దించు అత్తన్న. జల్ చేతులు అడకచ్చుకోపో. కటోరలు అయ్యే ముక్కలన్నీ. అబ్బా ఈ కోటిగాని దగ్గర కూడా నాకు ఇలువ లేకుండా పోతాంది. ఇన్నేళ్ళ మా దోస్తాన్లా ఈసం ఎత్తు కూడా ఉద్ధరిస్తా అంటే లేడాడు. కిన్నెరా ఓ కిన్నెరా ఏడిరికినవే. ఏడవాడితే ఆడి ఇరకడానికి నేనేమి ఈర్కులు ఈశ్వర్ని కాదు. ఆ ముచ్చట ఊళ్ళందరికి తెలుసు గాని మీ అవ్వ కోటరు గుద్ది పన్నదా కోటరు గుద్ది పన్నదా. కోటరు ఒక్కటే కాదు అన్నం కూడా తినవన్నది. అమ్మయ్యా పన్నదా పా ఇక మన ఇద్దరం కలిసి తిందాం. ఇద్దరం కాదు నువ్వు ఒక్కని పోయి తినిపో. మా అవ్వతోటి కలిసి నేను తిన్నా. మీ అవ్వ వచ్చినాక మొత్తం మారిపోయినావే నువ్వు. మార్పు మార్క మంచిదే గాని నువ్వు పోయి తినిపో. ఇక తింటది లేకపోతే ఏం చెప్తా. ఇగో మళ్ళేంటిదే గంజిలా ముక్కల కోసం దేవులాడకు. మేమే తిన్నాం అన్ని. నీకు ఉత్త పులుసే ఉంది. అత్త అరటి పండు మా అత్త మామిడి పండు అన్నారు. బామ్మారిదత్తే బాదం పంట గాని మా అవ్వకు తల పట్టుకున్నది. నువ్వు పోయి ఒక కోటరుండు తలకాయ కూర పట్టుకొని చెప్పని రాపో. మా అవ్వకు గోలిచ్చి గోరు ముద్దలు పెడతా. గోలిచ్చి గోరు ముద్దలు పెడతా. తలకాయ పట్టుకుంటే కోటరు రాకుంటే అంచుకు తలకాయ కూర తినరే. మరేం తింటారు ఏం తాగుతారు. నా తలకాయ ఫ్రై చేసుకొని నా రక్తం తాగుని సరిపోతది. గీసోండి తలకాయ తిక్క మాటలు మాట్లాడితేనే మూతి పని రాళ్ళగొట్టి చేతిలో పెట్టబుద్ధి అవుతుంది. ముంజకాయల్ని ముక్కలు ముక్కలుగా కొరికిన పనులు నాయి గాని ఇంకో మాట చెప్పే. ఆగు మా అవ్వ చెప్తది. అవ్వా ఓ అవ్వా ఏందా బుజ్జి ఏమైంది. మీ అల్లుడు అర్థండే. ఏమైంది అల్లుడు అరిగిపోతావా. నువ్వు చేయబట్టే అత్త అరిగిపోయేటట్టున్నా. ఆగో గట్లంటే ఎట్లనయ్యా. నువ్వు మరి మా ఇంటికి వచ్చినప్పుడు మేము అరిగిపోలేదా. అంటే ఇప్పుడు నువ్వు పగబట్టిన పానాలు తీయడానికి వచ్చినావు అత్త. మరి లేకపోతే పానాలు పోయడానికి వచ్చిన అనుకుంటున్నావా. నాకు ఇప్పుడు అర్థమైంది అత్త. నువ్వేదో మనసులో పెట్టుకొని నన్ను ఆట ఆడిస్తావు గాని మరి ఆడియకపోతే అలుంకొని ఆటలాడుకోమంటావా అల్లుడు. నువ్వు అలుముకుంటే నేను అంతమైతే అత్త. నువ్వు అలుముకుంటే నేను అంతమైతే అత్త. మరి అన్ని మూసుకొని నా బిడ్డ చెప్పినట్టు చెయ్యి. పోతే పో ఇవరకే తలకాయ నొత్తంద్ర దేవుడు అంటే ఎవరు అబ్బబ్బబ్బా. అది చెప్పినా అని ఏమన్నంటే నా గుండె నొత్తది. గుండె నొచ్చినా నీ గుండె లూసినా నేను చెప్పినది లేకపోతే నీ గుండె ఆగుతుంది. ఇక నీకు గన్నేరు పప్పే గింతంత తక్కువైంది అల్లుడు అంటే ఆగినవా. సర్కసోడు అన్నట్టు ఆడితే ఆగవాగం చేతి. గీది కూడా అంతే. కట్నం తీసుకున్నప్పుడు కట్టు బానిస లెక్క ఉండాలి.
కట్టప్పంత సహనం నాకు లేదు, జర నన్ను మన్నించత్తా. ఇంకెప్పుడు హద్దులు మీరి హద్దులు దాట ఆజ్ఞలుంటా. ఆ ఇవో గిట్లరా దారికి అల్లుడంటే ఎట్టుండాలయ్యా? కొడుకు కొడుకు లెక్క ఉండాలి. నాకెవరు చెప్పు, కొడుకులు అక్కొమ్మలా? అల్లు నువ్వైనా కొడుకు అయినా నువ్వే. ఎప్పుడైనా నా బుద్ధి అయితే పారం కొట్టుకొని మీ ఇంటికి అత్త, లేకపోతే నా ఇంట్లో నేను పడి చస్తా. కానీ ఏడికన్నా పోతానా? బుజ్జి, అల్లు నీ ఇంట్లోకి తీసుకుపోయి ఆ కోటర్ సీసి ఇచ్చి బుక్కడంతా బువ్వేయి, ఇన్ని ముక్కలైపో పల్లెంలో తింటాడు కొడుకు. అట్నేగా సంచి కూడా తెపోనాది 3 గంటల బస్సు కోతిగా. అంటే మీ అవ్వ నిన్న కోటర్ తాగలేదు, ముక్కలు తినలేదా అనే? తాగలేదు, తినలేదు. నీ రోగం దింపడానికే మేమిద్దరం కలిసి నాటకం ఆడినాం. నీకోసం కూరును కోటరు అట్లనే దాచిపెట్టినాం, తెత్తాగు. అట్లాగే అత్త, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా, తప్పు పట్టుకోకుర్రి. చూసిరు కదా, మీరు కూడా గిట్లనే అత్తగారి ఇంట్లోకి పోయి అల్లుడన్న గర్వంతో వాళ్ళను ఆగం చేయకుర్రి. మీరు ఆగం చేసిరనుకోర్రి, ఇయో గిసొంటి అత్తలచ్చి మనసొంటి అల్లుల్లా రోగం దింపుతారు. జాగ్రత్త మరి.